సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఆరణి శ్రీనివాసులు గారిని చిత్తూరు ఎమ్మెల్యే ఇంటికి తీసుకొచ్చారు. ఆయన వ్యక్తిత్వంలో మనకందరికీ చూసుంటాం. ఆయన ఏ పార్టీకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇక్కడ అభ్యర్థిగా పంపించారు. మనమందరం కూడా గౌరవించాలి. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం నడుచుకోవాలి. ఇక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన గెలిపించాల్సిన బాధ్యత మా మీద ఉందని కూడా తెలుసు. అలాగే ఆయన వచ్చినప్పటి నుంచి ఇక్కడ అనేక వివాదాలు స్థానికంగా ఆయన స్థానికుడు కాదని, ఆయన మీద భూ కబ్జాలు ఉన్నాయని, ఆయన మీద చిత్తూరులో అనేక కేసులు ఉన్నాయని, చాలామందిని హింస పెట్టడానికి రకరకాలు మాట్లాడతారు. రాజకీయాల్లో వచ్చినప్పుడు రకరకాలు మాట్లాడతారు, అవి సహజమే. కానీ ఇక్కడ ఏమైందంటే సమస్య, ఇక్కడున్న జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, ఇంకా ముందున్న కార్యకర్తలు కానివ్వండి, ఆయన వ్యక్తిత్వం మంచి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం ఆలోచించి తీసుకుంటారు. కానీ ఇక్కడ వార్డు మెంబర్లో సమస్య వచ్చింది. ఇక్కడ వార్డు అధ్యక్షులు మార్చేస్తామని రావడము, ఎవరో చిత్తూరు నుంచో పుత్తూరు నుంచో నగిరి నుంచో వార్డు అధ్యక్షులు తీసుకు పెడతాము అని చెప్పారు. దాని మీద కూడా మీటింగ్ పెట్టి భరోసా ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు మనుషులం మేము. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని చూపిస్తే, పవన్ కళ్యాణ్ గారు కుక్కను చూపించినా గెలిపించుకున్న బాధ్యత మనకు ఉందని మనం చెప్పాం. కాబట్టి ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారి మాటకి శిరస వహించాల్సిన బాధ్యత ఉంది అందరికీ. ఈరోజు ఆయన వ్యక్తి రావడం, ఇక్కడ ఎవరి ట్రాప్లో పడ్డాడో తెలియదు కానీ ఆయన కార్యకర్తలు కొంతమంది కలవకపోవడం, ఈరోజే ఆయన అభ్యర్థి ప్రకటించిన 10 రోజుల తర్వాత ఈరోజు అర్ధగంట క్రితం ఒక మంచి పూల ఫ్లవర్ బుకే, ఒక మంచి షార్వా, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ తీసుకొని ఆయన మంచి బుకే ఎత్తుకొని మా ఇంటికి నగరాధ్యక్ష రాజారెడ్డి ఇంటి గారికి వచ్చారు. సంతోషం. ఇన్ని రోజులు ఆయనకి మా ఇల్లు అడ్రస్ దారి తెలియదేమో, ఈరోజు తెలిసినట్టుంది. ఓకే, ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వైసీపీ నాయకులు ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఇక్కడున్న నాయకులకే ఉంది. తిరుపతిలో 297 బూత్లో ఎలక్షన్ చేసే దమ్ము ఇక్కడికే ఉంది. తిరుపతిలో ఎవడైనా సరే రారా చూసుకున్నా చెప్పే దమ్ము ఇక్కడ ఉంది. రేపు తిరుపతిలో జనసేన జెండా ఎంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు రాయలసీమలో తిరుపతి జెండా ఎగరేస్తాం, తిరుపతి జెండా గెలవాలి, తిరుపతి జనసేన అడ్డా అని చెప్పడం అంటే దానికి కారకులు మనం అందరం. ఈరోజు కొన్ని మిస్అండర్స్టాండింగ్లో కానీ సీటు ప్రకటించేశారు. మనం కలిసి పనిచేస్తాం, గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది. అలాగే అభ్యర్థి కూడా మనతో కలిసి పనిచేయాలి. మనం కలిసి పనిచేసేది కాదు కదా, ఆయన మనతో కలిసి పనిచేయాలి. ఆయన ఎవరితో కలిసి పనిచేస్తున్నాడు తెలియట్లేదు నాకు. ఎలా అయిపోయిందంటే, మనం ఏమైనా మాట్లాడితే ఇలా పేపర్లో మా మీద వార్తలు రాయిస్తారు. ఇది ఒక పేపర్, ధర్మచక్రం అంట. ఇందులో ధర్మమే లేదు, చక్రం మాత్రమే ఉంది. ఈ పేపర్ అతను రాగానే పవన్ నీడలా ఉంటూ వెన్నుపోటు అంట, పవన్ నీడలా ఉంటా వెన్నుపోటు అని చెప్పి నా మీద ఒక ఆర్టికల్ రాశారు. నేను ఏదో ఈయన మోసం చేసినట్టు, ఈ అభ్యర్థిని నేను పట్టించుకోనట్టు అని రాశారు. ఒరే సిగ్గుండా రాసే పేపర్ వాడికి. ఈ పేపర్ వాడు ఎవడో తెలియదు కానీ వాడు ఏం చేశాడంటే, ఈ పేపర్ వైసీపీ పేపరు. ఈ పేపర్ అంతా భూమనాభినయ గురించి, కరుణాకర్ రెడ్డి గురించి భజన రాస్తారు. మొత్తం 6 పేపర్లు, 6 పేజీల్లో ఒక పేజీ మాత్రం నా గురించి రాసినారు. కిరణ్ రాయలు టీడీపీ నాయకులతో అమ్ముడుపోయాడు, టీడీపీ నాయకులతో ములాఖత్ అయ్యాడు, టీడీపీ నాయకులతో కలిసి అభ్యర్థి సహకరించట్లేదని. ఆ యదవకు సిగ్గుండాలి. ఒరే, నేను వైసీపీతో కలవలా కదా, టీడీపీతో కదా కలిశాను. టీడీపీ మన పార్టీ కూటమే కదా, కూటమి మీద కదా పనిచేశాను నేను. అభ్యర్థి ఎవరితో పనిచేస్తాడు తెలుసుకోండి ఫస్ట్ మీరు. అది తెలుసుకోవాలి, వార్తలు రాయడం కాదు. దీన్ని 1,00,000 పేపర్లు ప్రింట్ చేశారు. 1,00,000 పేపర్లు ప్రింట్ చేసి తిరుపతిలో వేసినింటికి పొద్దున, వేసినింటికి సాయంత్రం 2 సార్లు వేస్తాను. జనాలు ఇలా ఎందుకు అంత భయం ఎందుకు? కిరణ్ రాయాలంటే మీకు అంత భయమా? ఎలక్షన్ చేయాలంటే 2 ఎలక్షన్ చేసుకుంటారు. మీరు నేను ఓపెన్గా చెప్పచ్చు కదా, వైసీపీ నాయకులకి మీకు మా అభ్యర్థి మీద అంత ప్రేమ ఉంటే ప్రేమ చూపించుకోండి. మా మీద వార్తలు రాయడం ఏంటారు సిగ్గు లేకుండా? మీకు అన్న ప్రేమ ఉంటే ప్రేమ చూపించుకోండి, మేము ఒప్పుకుంటాం. పోనీ వారికి ఆయన వైసీపీలో ఉన్నాడు, వైసీపీ ఎమ్మెల్యే, ప్రేమ ఉంది, మీరు ప్రేమించుకోండి, వ్యాపారం చేసుకుని నాకొద్దు. నా మీద వార్తలు రాస్తే మాత్రం బాగోదు. అనేక రూమర్లు, కిరణ్ రాయలు 2 కోట్లు అడిగినాడు, 3 కోట్లు అడిగినాడు అనేసి. దయచేసి 10 కోట్లు 15 కోట్లు చెప్పండి రా నాయన, వాల్యూ ఉంటుంది. 2 కోట్లు 3 కోట్లు పడిపోతారు కిరణ్ రాయల. 10-15 కోట్లు చెప్తానా నమ్ముతారు మా వాళ్ళు కూడా. అందరు తలా ఏదో ఇస్తాను అందరికి, మళ్ళీ 2 కోట్లు ఇచ్చి పంచలేమేడా?
చెప్పవాడికి సిగ్గు ఉండాలి. పంచడానికి 2 కోట్లు జాడి సరిపోతుంది. ఒక ఫస్ట్ లైన్లో తినేస్తారు, ఇంకా వీళ్ళే తినేస్తారు 2 కోట్లు. ఏమైనా రాజకీయాలు చేయాలంటే దమ్ము ధైర్యంతో మగాడిలాగా చెయ్యండి రా నాయనా. మీరు కిరణ్ రాయల్ని ఏదో బ్యాట్ చేయాలనో, జనసేన పార్టీ బ్యాట్ చేయాలనో, ఎలక్షన్కి కిరణ్ రాయలు ఉంటే రేపు ఎలక్షన్ చేయలేమేమో, తిరుపతిలో వైసీపీని ఎదుర్కొంటాడేమో, కిరణ్ రాయల్ మీద అనేక కుట్రలు చేయాలనో చేస్తే ఊరుకోను. అనేక సంస్థల్లో వ్యక్తులు ఉన్నారు, మంచి సంస్థలు ఉన్నారు. కొంతమంది తిరుమలలో ఒక మంచి స్థానంలో ఒక ప్రముఖ ఒక ఉద్యోగంలో ఉన్నాడు. వాడి పేరు కూడా చెప్తాడు, సమయం వచ్చినప్పుడు చెప్తా. వాడు వృత్తి పక్కన పెట్టి వాళ్ళ వ్యాపారం కొండపైన రోజుకి 50,000 1,00,000 రూపాయలు వాళ్ళకి వడ్డీలు వస్తాయి. ఏదో తట్లో పెట్టుకోరు కొండపైన వ్యాపారాలు, అవి పక్కన పెట్టి బ్రోకర్ పనులు చేస్తారు. రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు వృత్తి పక్కన పెట్టి బ్రోకర్ పనులు చేస్తారు. అలాంటి బ్రోకర్ పనులు నేను చేయట్లేదు కదరా, నేను బ్రోకర్ పనులు చేయట్లేదే. ధైర్యంగా చెప్తా, నన్ను ఎలక్షన్ చేయాలంటే చేస్తా, చేయనని చెప్తా. కిరణ్ రాయల్ లాగా మీరు మాట్లాడి కుదరదు. మీరు ఆడ కొండపైన వ్యాపారాలు పెట్టుకొని మీకు దేవుడు శిక్ష ఇచ్చినా కూడా మీకు మళ్ళీ మీరు సిగ్గు లేకుండా ఎవరైనా కిరణ్ రాయల్ మాట్లాడు కాదు. రేపు ఎలక్షన్ అయిపోతూనే గుడ్డల ఓడదీసి ఎవడైతే నా గురించి మాట్లాడుతున్నాడో ఒక సంస్థలో ఉండి కొండపైన బ్రోకరేజం చేస్తూ వైసీపీ కార్యకర్త పెద్దిరెడ్డి దగ్గర అనుచరుడుగా ఉండి, ఇటుపక్క తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ అనుచరుడుగా ఉండి, మా పార్టీలో మా నాయకులు ట్రాప్లో పడి మాకు నువ్వు విద్యాంశాలు మాకు రాజకీయాలు నేర్పద్దు. గుడ్డల ఓడదీసి కొడతా, గుడ్డల ఓడదీసి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే వాడు ఎవడో వాడికి ఈ పార్టీకి లైవ్లో పోయింటి న్యూస్ అంత ఫాస్ట్గా ఉంటున్నాడు. నీ వృత్తి నువ్వు చూసుకో, నీ జీతం నువ్వు చూసుకో, నీ వ్యాపారాల్లో ఏదో కొండపైన లాడ్జీలో కదా ఏదో ఉన్నాయి, ఏదో అమ్ముకో బతుక్కో. నీకు దేవుడు శిక్ష ఇచ్చినాడు, నీకు మళ్ళీ నేను శిక్ష ఇస్తే బాగుండదు. నా జోలికి రావద్దండి. నా పని ఏదో నేను చూసుకుని, నేను పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని, పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే వ్యక్తిని. పవన్ కళ్యాణ్ నా కొడుకు మాట్లాడినా గుడ్డల ఓడదీసి కొడతా. వాడు ఎంత పెద్దోడైనా సరే నేను చూసుకుంటా. కేసులు భయపడే వ్యక్తిని కాదు. నా వెనకాల జనసైన్యం ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, బలం ఉన్నారు. దయచేసి అభ్యర్థి ఇచ్చినాడు, అభ్యర్థి మేము కూర్చొని మాట్లాడుకుంటాం. అభ్యర్థి కాంటాక్ట్ ఇక్కడ కార్యకర్తలు చాలామంది కలవలేదు, ఆయనకి ఎవరు తెలియదు. మేము కలుస్తాం, త్వరగా మాట్లాడుకుంటాం. తిరుపతి అంటే జనసేన పార్టీ గెలవాలి, మేము చూసుకుంటాం. మీరు మధ్యలో బ్రోకర్ ఆటలు మీ వృత్తి పక్కన పెట్టి ఆడితే మాత్రం బ్రోకర్ నా కొడకలు పేర్లు పెట్టాల్సి వస్తుంది. దయచేసి చెప్తున్నా, అది బాగోదు. అదేవిధంగా చివరిగా 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా కలవబోతున్నాం. ఆయనతో మాట్లాడిన తర్వాత తిరుపతిలో జనసేన పార్టీ అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో ఇక్కడున్న వార్డు మెంబర్లు, వార్డు ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులు అందరితో కూర్చొని మాట్లాడి పార్టీని